ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడాలంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని గురించి మీ అభిప్రాయం? పేపర్ అయితే వేసేవాళ్ళకి కూడా తెలిసిద్ది కదా కరెక్ట్గా క్లియర్గా. అంటే ఈరోజు ట్వీట్ పెట్టారు సార్ ఆయన ఇన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చిన ఆయన ఏం పెట్టారో కాదు, మేము వేసేదే క్లియర్గా తెలుసుద్ది, మేమే దాంట్లో వేస్తాం. అంటే మన ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎన్నికల గురించి ఏదైతే ఉందో ట్యాంపర్ జరిగిందని పెట్టలేదు కానీ పేపర్ బ్యాలెట్లు వాడాలి మీద నుంచి అంటున్నారు ఆయన. వాడితే మంచిదని ఉంది అభిప్రాయం. ఎందుకు అనుకుంటున్నారు సార్? మనం వేసేది క్లియర్గా మనకు అర్థమైద్ది. మనం వేసేది అది ఏమో టెక్నాలజీ కదా, ఇంకా అంత డెవలప్ అయిందా లేదా అనేది, అంటే దాని మైండ్ సెట్కి ఇంకా ప్రజలు ఇంకా అంత అది కరెక్ట్, అది తప్పని అనలేము కానీ ఇంకా అంత డెవలప్మెంట్ మనకు లేదేమోనని. సో మీరైతే రెండు చూసుంటారు, మాకైతే ఈవీఎం తెలుసు కానీ నేను రెండు చూసి పక్కన పెడితే ఈవీఎంలతో పాటు అదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంకా ఏమీ అపోహలు ఉండవు. బ్యాలెట్ అయితే ఉపయోగం ఉంటుంది అంటారు, బ్యాలెట్ మళ్ళీ తీసుకొస్తే ఉపయోగం ఉంటుంది. అది టెక్నికల్గా స్టాఫ్ అదంతా ఎట్లా ఉంటుంది అనేది అది గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అమెరికా కానీ జర్మనీ కానీ ఇప్పటికీ బ్యాలెట్లో వాడుతున్నాం ట్వీట్లో పెట్టారు ఆయన. అంటే మనం ఇంకా ఇప్పుడు ఈ టెక్నాలజీ అంత ఇంకా ఇది అవ్వలేదేమోనని. అంటే ఇండియాలో కూడా పేపర్ బ్యాలెట్లు వాడాలని మా అభిప్రాయం. వాడితే మంచిదని అభిప్రాయం. అంటే టీడీపీ వాళ్ళు కౌంటర్ ఏం ఇస్తున్నారంటే మరి 2019లో మీరు గెలిచినప్పుడు ఇలా మాట్లాడలేదు కదా అంటున్నారు వాళ్ళు. అంటే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. బ్యాలెట్ పెడితే బాగుంటుంది అంటున్నాను. అప్పుడు అడగలేదు కదా బ్యాలెట్, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏం అడిగారని కాదు, నా అభిప్రాయం చెప్తున్నా. మరి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఇంకా అది బ్యాలెట్ పేపర్ వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది, వస్తుందని రావచ్చని 4-5 రోజుల నుంచి మొత్తం చర్చ జరుగుతుంది సార్ దీని గురించి, ఈవీఎంల గురించి ఆరోపణలు అయితే వస్తున్నాయి, దాన్ని మేనేజ్ చేస్తున్నారు అన్నట్టుగా. ఎలా చూస్తారు మరి ఆరోపణ? అంటే ఇంకా అంత అంటే ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, అంత లోతుగా మనం అధ్యయనం చేయలేము. నా అభిప్రాయం నేను చెప్తాను. నాకు తెలియదు సానుకూలంగానే జరిగినాయి, సానుకూలంగా బాగానే జరిగినాయి. అది కాదు సార్ ఆయన ఏమంటారంటే ఈవీఎంలు ఉన్నాయి కదా, ఈవీఎం బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటారు ఎన్నికల్లో. లేదు, టెక్నాలజీని బట్టి పోవాల్సింది మనం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు పోవాల్సింది. అంటే ఎలన్ మస్క్ కూడా ట్వీట్ పెట్టారు దాని గురించి, ఈవీఎంల గురించి కావచ్చు. ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది, దాని ఏదో ఆరోపణలు వస్తున్నాయి కదా వస్తున్నాయి. అందుకని ఇది ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేకున్నారు. అది ఎంక్వైరీ చేయాలంటున్నారు, అది పోతుంది. ఓడిన వాళ్ళు బాధపడుతున్నారు, గెలిచిన వాళ్ళు సంతోషపడుతున్నారు. అందుకే ఏదైతే ఉందో ఈవీఎంలు ఇలా మేనేజ్ చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి పేపర్ బ్యాలెట్లు వాడాలని చర్చ పెరిగింది. చేయలేరు, ఈ జనాలను ఈ కథలను బట్టి చేయలేరు. ఈ పని స్పీడ్ కావాలి కాబట్టి అది అట్లాగా ఈ టెక్నాలజీ బట్టి జనాలను బట్టి అది పోతా ఉండాల్సిందే. అంటే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా పేపర్ బ్యాలెట్లు వాడడం ట్వీట్ చేశారు ఆయన. అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇండియాలో కూడా వాడాలంటున్నారు పేపర్ బ్యాలెట్ల మీద. ఎప్పుడు అది అంత ప్రపంచం అంతా ఒక నిర్ణయం తీసుకునే వరకు అది తప్పదు. అది ఎక్కడ సార్ మీరు ప్రాపర్? మాది ఆర్లగడ్డ. ఆలగడ్డ కదా, భూమా అఖిలప్రియ గారికి ఎలా చూస్తున్నారు ఈసారి జరిగిన ఎన్నికల్లో మీరు? మరి ఏమంటే బాగానే ఉంటుందని చంద్రబాబు అంటున్నారు, జగన్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటే ఆయన అదృష్టం ఏదో ఎట్లా నడిచే చర్చ మీద అయితే ఈవీఎంల మీద నడుస్తుంది కదా చర్చ. ఏమో మాకెళ్ళి ఏం లేదు, బాగానే ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఎన్నికల్లో ఏదైతే ఉందో ఈవీఎం మిషన్స్ ఉన్నాయి కదా, దాని బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారు. దాని గురించి మీకు కామెంట్ అనమాట. బ్యాలెట్ పేపర్లు వేయడమే కరెక్ట్. ఈ మాయ చేశారు ఒకదానికి రెండు. జగన్మోహన్ రెడ్డిని కావాలనే మోసం చేశారు. ఎవరు మాయ చేశారు, ఎవరు మోసం చేశారు? మోడీ చేసిండు. మోడీ గురించే జగన్మోహన్ రెడ్డి వాడిపోయాడు. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకు అయ్యి మరి ఏంటి 14 వచ్చేది 11 వచ్చినాయి. ఏంటి సుఖం? ఇప్పుడు మీరు గెలవచ్చు, మేము గెలవచ్చు, అంత తరిగాడ చుట్టుకుంది, కొట్టిపారదయ్యారు, నాశనం చేశారు. అంటే ప్రజలందరూ వాళ్ళకి మద్దతు తెలిపారంటున్నారు కదా. వస్తుంది మళ్ళీ పెట్టమను, ఎవరు తెలుపుతారో తెలిసింది తాతామనుడు సంగతి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారనమాట దాని గురించి కావచ్చు ఏదైనా. ఫలితాల రోజు కూడా ఆయన చెప్పారు బాబాయ్ ఏం జరిగిందో తెలియదు, మరి దేవుడిగా తెలియాలన్నారు ఆ రోజు కూడా. దేవుడిగా తెలియాలండి, నేను లండన్ వెళ్ళిపోయాడు, కంపెనీలు నడిచారు మరి కావాలని. ఈ రోజు అయితే పెట్టారు ఆయన ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లే వాడాలి అని చెప్పి. పేపర్ బ్యాలెట్లే వాడాలి, ఈడేమో మోసమే అంటారు. మన 4-5 రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి బాబా ఈవీఎంల గురించి. భారతదేశం అంతా చర్చ జరుగుతుంది, ఈవీఎంలు మోసమే అని చర్చ జరుగుతుంది. మోసం మీరేమనుకుంటున్నారు? మోసమే అనుకుంటున్నాను నేను కూడా. అంటే పైన మోడీ గారు గెలిచారు కదా. మోడీ గెలుతుండే, కాంగ్రెస్ వచ్చినట్టుకైతే ఈయన పోయి కలకపోతే
మోడీ కిందకే వచ్చాడు. మరి దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవమే, బంధించాలి. అమెరికా జర్మనీలో కూడా బ్యాలెట్ పేపర్లో వాడుతున్నారు, ఇండియాలో కూడా అలాగే బ్యాలెట్ పేపర్ వాడాలంటున్నారు. కావాలని మోసం చేశారు తమ్ముడు. ఎందుకని అంటారు బాబాయ్? బ్యాలెట్ పేపర్లు వాడాలా, ఈడిఎంలు ఒకటొక్కితే ఒకటి పోతుంది. అదే చెప్తున్నారు జగన్ గారు కూడా. న్యాయం జరిగితే కాదు జరిగినట్టు కనిపించాలంటున్నారు. మరి కనపడాలా, ఏది ఆడ కనపడుతుంది. మోడీయే నిలువు తోపు చూపించాడు. అంటే చంద్రబాబు నమ్మి ఓట్లేసారు అంటున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. అంత భారీ మెజార్టీ వచ్చిందంటే కాదు కాదు కాదు, జగన్ ఏం చేయలేదు. వాళ్ళు చెప్తున్నారు కదా మరి వీళ్ళని చేయమను చేస్తాడుగా, చేస్తారని ఓటేసారని వాళ్ళు చెప్తున్నారు. మరేంటి ఎలా ఉండొచ్చు బాబాయ్ భవిష్యత్తులో? భవిష్యత్తు ఇప్పుడే ఎక్కడ తెలిసింది? 3 నెలలకి సినిమా అంతా బయటకు వస్తుంది, ఇప్పుడే రాదు. 3 నెలలు ఆగాలి. ఏదైతే ఉంది ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి మనకంతా బెటర్ అంటారా, పేపర్ బ్యాలెట్ బెటర్ అంటారా? ఇప్పుడు అంతా ఒకటే, ఏదైనా ఒకటే. అంటే చూస్తుంటే 2 రోజులు చర్చ నడుస్తుంది కదా ఈవీఎంల గురించి. మాది ఎక్కడ తెలంగాణ నుంచి ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ కదా, ఎక్కడైనా ఎన్నికలు పెడుతున్నారు కదా. ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఉండేవి. ఏది బెటర్ అంటారు మీరు చూస్తున్నారు? ఈవీఎంఏ బెటర్. ఎందుకు అనుకుంటున్నారు? మనం కౌంటింగ్ చేసుకోవటానికైనా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు పాత పద్ధతి కాకుండా కొంచెం టెక్నాలజీ బాగుంది కాబట్టి మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా. మరి అవన్నీ మనకు అంతగా ఐడియా లేదు కానీ ఈవీఎంలో ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనం పెంచుకోవాలి ఏదైనా. అంటే దాన్ని మేనేజ్ చేస్తున్నారు, ట్యాంపర్ చేస్తున్నారు ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అదే అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటాం. ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలి అంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు ఏమైంది? ఈవీఎం ఏమైంది? ఈరోజు ఆయన పెట్టారు సార్ ఏదైతే ఉందో, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పెట్టిన ట్వీట్ గురించి మీ అభిప్రాయం? బ్యాలెట్ పేపర్లో బెటరు. ఆయన అదే పెట్టారు సార్. ఎందుకు అనుకుంటారు మీరు కూడా? మన ఎలక్షన్లో కౌంటింగ్ బట్టి బ్యాలెట్ పేపర్ బెటరు. ఎందుకని కౌంటింగ్ బట్టి అంటే మీకు ఏమైనా అనుమానం మీ వరకు సార్? కౌంటింగ్ బట్టి అంటారు కదా. అండ్ జనసేన ఇందులో మళ్ళీ ఎన్ని కవర్ అయిపోతుంటుంది. అలా ఏముంది సార్, మన అభిప్రాయం మనం చదువుతున్నాం ప్రజాస్వామ్యంలో, మనం ఎవరిని తడతలేదు కదా. బ్యాలెట్ పేపరే బెటరు. అదే సార్, ఎందుకు బ్యాలెట్ పేపర్ బెటర్ అంటే కంపేర్ టు ఈవీఎం? ఈవీఎంలో నమ్మలేము కదా, ఆల్టర్నేటివ్ మిషన్ కాబట్టి నమ్మలేం. ప్రస్తుతం అయితే చర్చ అంతా దాని మీద నడుస్తుంటారు భారతదేశం అంతటా కూడా. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ పెట్టారు దాని గురించి, బ్యాలెట్ పేపర్లే కావాలి అని వచ్చే ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్ బెటరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే సార్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా జర్మనీలో కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారు, ఇండియాలో కూడా వాడాలంటున్నారు. అందరి అభిప్రాయం ఏది ఉంటే అదే బెటరు. అది సార్ మీరేమనుకుంటారు? అదే పబ్లిక్ నేను బ్యాలెట్ పేపరే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఈవీఎంలు ఏమన్నా జరుగుతున్నాయి అంటారా? చెప్పలేము కదా అది. అంటే ఓటు వేసిన వాడికి న్యాయం జరగాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాడు వేసిన ఓటుకి తెలియాలని ఆయన అనేది. ఆయన అభిప్రాయం అయింది. మీరేమనుకుంటున్నారు? అనుకుంటున్నారు బ్యాలెట్ పేపరే బెటర్ అనుకుంటున్నాను. అదే సార్, ఈవీఎం ఎందుకు వద్దనుకుంటున్నారు, బ్యాలెట్ పేపర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ మిషన్లు కదా అవి, నమ్మలేము. మరి దాన్ని ఏం ట్యాంపర్ చేసే అవకాశం లేదంటున్నారు కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఎవరు తెలుసు అది, టెక్నాలజీ ఎవరు తెలుసు? ఊహించారా ఇంత భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ వాళ్ళకి కావచ్చు, జనసేన 21 కావచ్చు, ఫలితాలు ఊహించారా? ఏమో వేసి ఉంటారేమో.